మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ దినాన ఈ పరిశుద్ధాత్మ ఈ కనిపెట్టే కూడికలో పాలుపంపులు పొందిన దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు ఇంతవరకు మనలను మన కుటుంబాలను కంచెవేసి కాపాడి ఈ సంవత్సరంలో ఈ రోజు వరకు 195 రోజులు ఆయన రెక్కల నీడలు భద్రపరిచిన దేవునికి బిగ్గరగా చేతులెత్తి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. కొద్దిసేపు మనం దేవుని మాటలు ధ్యానం చేద్దాం. దేవుని మాట జీవం కలిగిన మాట. మనుష్యుడు రొట్టె వలన కాక దేవుని నోట నుండి వచ్చే మాట వలన జీవిస్తాడు. ఈ దినాన ఒక మాటను మనం చదువుదాం. చూడండి, రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనంలో రాయబడిన మాట. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనంలో రాయబడిన మాట. మరియు నీ తండ్రి అయిన దావీదు నా మార్గములలో నడిచి నా కట్టడలను నేను నియమించిన ధర్మమంతటిని గైకొనున్నట్లు నీవు నడిచి వాటిని గైకొనిన ఎడల నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసేదను అనెను. అందరూ ఆమెను చెప్పండి. ఇక్కడ ఈరోజు మనం ధ్యానం చే మాట ఏంటంటే దీర్ఘాయుషు. ప్రతి ఒక్కరూ కోరుకునేది ఏంటంటే దీర్ఘాయువు నాకు కావాలి. ప్రతి ఒక్కరూ ఆశపడేది ఏంటంటే నేను దీర్ఘాయువు కలిగి జీవించాలి, దీర్ఘాయువు నాకు కావాలి. మీరు చూడండి, పెద్దలు కొంతమందిని పిల్లల్ని దీవించేటప్పుడు దీర్ఘాయుష్యు కలుగునుగాక అంటారు, లేదా పిల్లా పాపలతో వర్ధిల్లాలి అంటారు. ఏది చెప్పినా, ఎవరు కోరుకున్నా, ఎవరు ఆశపడినా ఆశించేది ఏంటంటే నాకు దీర్ఘాయుష్ కావాలి, మాకు దీర్ఘాయుష్ ఉండాలి. ఎవరు కోరుకున్నా వృద్ధాప్యంలోకి వచ్చేంత వరకు మేము జీవించాలి, ఆరోగ్యంగా మేము బ్రతకాలి, మేము మా పిల్లలు సుఖజీవనం చేయాలి, లోటు అనేది ఉండకూడదు, కష్టం అనేది రాకూడదని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే దేవుడు కూడా ఆశపడి ఒక వ్యక్తితో చెప్తున్నాడు. దేవుడు కూడా నీకు దీర్ఘాయుష్ కావాలంటే, దీర్ఘాయుష్ నీవు కలిగి ఉండాలంటే నీవు ఒక పని చేయాలి. ఏం చేయాలి? మరలా 14 వచ్చిన ఒకసారి చదువుదాం. చూడండి, మరియు నీవు నీ తండ్రి అయిన దావీదు నా మార్గములలో నడిచి నా కట్టడలను నేను నియమించినటువంటి ధర్మమంతటిని గైకొన్నట్లుగా నీవు కూడా నా మార్గంలో నా కట్టడలలో నేను నియమించిన ధర్మమంతటిలో గైకొని నడిచి వాటిని గైకొనిన ఎడల సొలొమోను నీవు దీర్ఘాయుష్మంతుడికి కావాలంటే, దీర్ఘాయుష్షు నీకు కలగాలంటే, నీవు దీర్ఘాయుష్మంతుడిగా జీవించాలని అనుకుంటే ఒక మాట చెప్తాను విను. నీ తండ్రి ఉన్నాడే దావీదు, నీ తండ్రి నా దృష్టికి ఎలా నడిచాడో తెలుసా? నీ తండ్రి నా దృష్టికి ఎలా అనుకూలంగా జీవించాడో తెలుసా? నా కట్టడలను గైకొన్నాడు, నా మార్గాలలో నడిచాడు, నేను ఏదైతే చెప్పానో న్యాయ విధులు ధర్మమంతటిని అనుసరించాడు. అలా అనుసరించడం వలన కృపనిచ్చా, శాశ్వతమైన కృపనిచ్చా. పండు వృద్ధాప్యంలోకి వచ్చే వరకు, ముదిమి వచ్చే వరకు నీ తండ్రిని నేను ఎత్తుకున్నా. ముదిమి వచ్చేంత వరకు, వృద్ధాప్యంలోకి వచ్చేంత వరకు కూడా నీ తండ్రి ఎక్కడ కూడా అర్ధాయుష్తో చనిపోవడంగా కానీ, అర్ధాంతరంగా వెళ్ళిపోవడంగా కానీ ఏది లేకోకుండా దీర్ఘాయుష్షు నేను ఇచ్చాను కదా, అదే విధంగా అదే దీర్ఘాయుష్షు నీకు దయచేస్తా. నీవేం చేయాలో తెలుసా? నీ తండ్రి నడిచినట్లుగా, నీ తండ్రి జీవించినట్లుగా, నీ తండ్రి ఏ విధంగా నా ఆజ్ఞలను గైకొన్నాడో, నీ తండ్రి ఏ విధంగా నా ధర్మమంతటిని అనుసరించి నడిచాడో, నీ తండ్రి ఏ విధంగా నేను చూపించిన మార్గంలో ఆ మార్గంలో జీవించాడో, నీవు కూడా అలాగే జీవిస్తే నేను నీకు దీర్ఘాయుష్ను దయచేస్తా. చివరి మాట చదవండి. నీవు కూడా అలాగే జీవిస్తే నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేస్తాను. ఆ మాట చూడండి ఒకసారి. 14 వచనంలో చివరి మాట, నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసేదను. అందరు ఆమెను చెప్పండి గట్టిగా.
దీర్ఘాయుష్యు మీకు దయచేస్తాడు దేవుడు. ఆమేన్ చెప్పండి. దేవుడు మనతో పలికించే ఒక్కొక్క మాట మనము ఆ మాటని గ్రహించే వారిగా ఉండాలి. దేవుడు మనకి తెలియజేసే ప్రతి ఒక్క వాక్కు మనం అర్థం చేసుకునే వారిగా ఉండాలి. ఎందుకంటే లోకంలో మనకు అన్నీ తెలుసు. లోకంలో ఎక్కడ ఏది మనకు వినబడుతుందో, ఎక్కడ ఏది మనం మాట్లాడతామో అన్నీ మనకు అర్థమవుతాయి. కానీ దేవుని వాక్యాన్ని మాత్రం మన హృదయంలోకి వెళ్ళనివ్వకుండా అపవాది ఆ వాక్యాన్ని తీసివేయాలని చూస్తాడు. అపవాది దేవుని వాక్యాన్ని మన హృదయంలోకి వెళ్ళనివ్వడు. ఎందుకంటే చెప్పనా, ఈ వాక్యం మన హృదయంలోకి వెళితే, ఈ వాక్యం మన హృదయంలో నాటబడితే మనము దీర్ఘాయుష్యములుగా మార్చబడతాం. ఇప్పుడు ఆమె చెప్పండి. ఈ వాక్యం మన హృదయంలో నాటబడితే మనం దీర్ఘాయుష్యవంతులుగా మార్చబడతాం. వాక్యం లేకపోతే, వాక్యానుసారంగా మనం జీవించలేకపోతే, అందుకే ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానించాలని, వాక్యాన్ని చదవాలని, వాక్యాన్ని వినాలని, వాక్యాన్ని అంగీకరించాలని, ప్రతిరోజు వాక్యానుసారంగా నడవాలని బోధించేది దేనికంటే, ఎక్కడికి వెళ్ళినా సేవకులు చెప్పేది ఇదే చెప్తారు. వాక్యానుసారంగా బ్రతకాలి, వాక్యానుసారంగా జీవించాలి, వాక్యానుసారంగా మన నడక ఉండాలి, వాక్యానుసారంగా మన ప్రవర్తన ఉండాలి. ఈ రోజున అలా లేకుండా ఎన్ని కుటుంబాల్లో అర్ధాయుషుతో వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎన్ని కుటుంబాల్లో అర్ధాయుషుతో ఈ భూమి మీద నుంచి ఈ జీవితాన్ని ముగించుకుని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. మీరు చూడండి, రోడ్డు మీద మీరు వెళ్తున్నప్పుడు ప్రతి చోట ఇంత ఫ్లెక్సీలు కనబడతాయి. వినండి, అందరు జాగ్రత్తగా ఈ మాట వినండి. ప్రతి చోట మీరు వెళ్ళే స్థలంలో ఎన్నో చోట్ల తిరుగుతారు కదా, మీరు వెళ్ళే ప్రతి స్థలంలో ఒక్కొక్క ఫ్లెక్సీలు కనబడతాయి. చిన్న చిన్న ఫ్లెక్సీలు, చిన్న వయసు ఉంటుంది, ఫోటో శ్రద్ధాంజలి అని రాస్తారు. చిన్న వయసే, నువ్వు మాకు దూరం అయిపోయావు, నీ జ్ఞాపకాలు మాతో ఉన్నాయని రాస్తారు. ఎందుకని? వాళ్ళ జీవితం అర్ధాయుషుతో ముగిసిపోతుంది. ఒక్కసారి ఆలోచిస్తే కనీసం అర్ధాయుషు కూడా కాదు, వాళ్ళు ఇంకా మొగ్గగానే రాలిపోతున్నారు. మొగ్గగానే రాలిపోవడానికి కారణం దేవుడు చంపేస్తున్నాడా? దేవుడు వారి మరణాన్ని కోరుకుంటున్నాడా? దేవుడు దీర్ఘాయుషిస్తానంటున్నాడు కదా, దేవుడు ఎందుకని వారి జీవితం ముగిసిపోతుంది? ఎందుకని వారి బ్రతుకు మొగ్గలోనే తుంచివేయబడుతుంది? దేవుడు దీర్ఘాయుషునిస్తాడు. ఆమెను చెప్పండి గట్టిగా. దేవుడు దీర్ఘాయుషుతో మనల్ని దీవిస్తాడు. ఆమెను చెప్పండి. ఈరోజు నీ మాట వింటున్న మన జీవితంలో సొలొమోను అనబడిన ఒక వ్యక్తితో దేవుడు మాట్లాడుతున్నాడు. సొలొమోను, నీ తండ్రి ఏ విధంగా నడిచాడో నా దృష్టికి అనుకూలంగా, నా మార్గాల్లో ఎలా నడిచాడో, నా కట్టడలను నా విధులను ఎలా గైకొన్నాడో, నీవు కూడా అదే విధంగా నా ధర్మమంతటిని గైకొని, నా కట్టడలను గైకొని, నా మార్గాల్లో నడిస్తే నీ తండ్రికి దీర్ఘాయుష్ని నేను అనుగ్రహించానే, అదే విధంగా నీకు కూడా నేను దీర్ఘాయుష్ను ఇవ్వబోతున్నాను. ఆమెను చెప్పండి. ఆ దీర్ఘాయుష్కు ఇవ్వాలంటే అసలు ఏం చేయాలి? మనం దీర్ఘాయుష్ దేవుడు మనకు దయచేయాలంటే అసలు ఎలా నడుచుకోవాలి? మూడు విషయాలు క్లుప్తంగా మీకు చెప్పి ముగిస్తాను. దీర్ఘాయుష్ దేవుడు మనకు దయచేయాలంటే అసలు ఈ సొలొమోను గారు చేసిన పని ఏంటో తెలుసా? పై వచనాల్లో ఒక మాట ఉంటుంది చూడండి. ఆ వచనంలో, పైన వచనాల్లో 9వ వచనం చదవండి. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలను వివేచించి నీ జనులకు నేను న్యాయము తీర్చునట్లు నీ దాసుడనైన నాకు వివేకము కలిగిన హృదయమును దయచేయము అని ప్రార్థన చేశాడు. 10వ వచనంలో దేవుడు ఏం చేశాడు చూడండి. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమైంది. గట్టిగా ఆమేన్ చెప్పండి. మనం చేసే ప్రార్థన, మనం చేసే మనవి దేవునికి అనుకూలంగా మార్చబడాలి. ఇప్పుడు ఆమేన్ చెప్పండి గట్టిగా. మనం అడిగేటువంటి విజ్ఞాపన, మనం చేసేటువంటి ప్రార్థన, మనం చేసే భక్తి, మనం చేసేటువంటి ప్రతి మంచి కార్యాలు మనుషులు మెచ్చుకునేవిగా కాదు, మనుషుల దృష్టిలో మనం గొప్పవాళ్ళుగా కనబడడానికి కాదు, దేవుని దృష్టికి అనుకూలంగా మార్చబడును గాక.
అనుకూలమైన తర్వాత దేవుడు ఏం చేశాడు? తర్వాత వచ్చిన చదవండి. అప్పుడు దేవుడే మాట్లాడుతున్నాడు, సొలొమోను అని ఈలాగో సెలవిచ్చెను, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమైనను నీ శత్రువుల ప్రాణమైనను నీవు నా దగ్గర నుంచి కోరుకొని అడగక న్యాయమును నేను జరిగించడానికి కావలసిన వివేకం మిమ్మల్ని అడిగావు కదా, ఇదిగో ఈ న్యాయమును అనుగ్రహించడానికి కావలసిన వివేకమే కాదు, దీర్ఘాయువు నేను నీకు దయచేయబోతున్నా. గట్టిగా ఆమేన్ చెప్పండి. దీర్ఘాయువు నేను నీకు దయచేయబోతున్నా. ఈ రోజున దేవుడు మనకి దీర్ఘాయుష్ను దయచేయునుగాక. అందరూ ఆమేన్ చెప్పుకోండి. దీర్ఘాయుష్ దేవుడు మనకి దయచేయునుగాక. దీర్ఘాయుష్ అంటే ఏంటి? దేవుడు మనకిచ్చిన ఆయుష్ కాలం అంతా మనం జీవించడం. గట్టిగా ఆమేన్ చెప్పండి. దీర్ఘాయుష్ అంటే దేవుడు మనకిచ్చిన ఆయుష్ కాలం అంతా మనం జీవించి సుఖముగా జీవించి ఆయనను స్తుతిస్తూ ఆయనను మహిమపరుస్తూ మనము జీవించే వారిగా మార్చబడుదుముగాక. ఎన్నో చోట్ల ఎన్నో వార్తలు ప్రతిరోజు వింటున్నాం. భయాలు, కలవరాలు, ఆందోళనలు, సమస్యలు, కన్నీళ్ళు, ఇవన్నీ కలగడానికి కారణం ఏంటో తెలుసా? ఆయుష్ కోల్పోవడం, సగంలోనే ఆయుష్ కోల్పోవడం, అర్ధాంతరంగా భూమిని విడిచి వెళ్ళిపోవడం, ఏదో రకంగా దీర్ఘాయుష్ లేకుండా ఈ భూమిని విడిచి అన్నిటిని విడిచి ఎందుకు వెళ్తున్నారు? దేవుడు దీర్ఘాయుష్ ఇస్తానని అంటున్నాడు. ఆ దీర్ఘాయుష్ ఇక్కడ కూడిన మన సంఘ బిడ్డలైనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. మన వాళ్ళందరికీ దేవుడు దీర్ఘాయుష్ను దయచేయునుగాక. ఏం చేస్తే దీర్ఘాయుష్ ఇస్తాడో చక్కగా ఒక మాట మీకు 3 మాటలు మీకు తెలియజేస్తాను. చూడండి, ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 20వ వచనం రాయబడి మాట చూడండి ఒకసారి. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 20వ వచనం. నీ పితరులైన అబ్రహామును, ఇస్సాకును, యాకోబులకును ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించున్నట్లు యెహోవాయే మీ ప్రాణమునకును మీ దీర్ఘాయుష్యునకును మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు, వినండి ఈ మాటలో, నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యాన్ని విని ఆయనను హత్తుకొని ఆయనను మీరు హత్తుకునుంటే జీవం దేవుడు మీకు దయచేస్తాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆమేన్. పైన రాబడి మాట ఏంటో తెలుసా? యెహోవాయే మన ప్రాణమునకును దీర్ఘాయుష్యునకును ఆయన మూలమై ఉన్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఈ రోజున మన ప్రాణం మన దీర్ఘాయుష్కు మూలం ఏంటో తెలుసా? దేవుడే. ఈ రోజున మన ప్రాణం మన దీర్ఘాయుష్కు మూలం దేవుడు. ఆ దేవుడు మనకి దీర్ఘాయుష్ను దయచేయునుగాక. ఎన్నోసార్లు చాలామంది బ్రతుకులు జీవితాల్లో ఎలా మార్చబడతాయి తెలుసా? సమస్యలు వచ్చిందనో ప్రాణం తీసుకోవాలని చూస్తారు. ఎన్ని చూడట్లా మనం అక్కడెవరో అప్పుల పాలైపోయారండి, ఆత్మహత్య చేసుకున్నారు. 2 రోజులకు 3 రోజుల క్రితమేనంట మన పోలసానపల్లిలోనే పంగిడిగూడెంలో ఒక మాస్టర్ గారు, హై స్కూల్లో గవర్నమెంట్ టీచరు, నెలకి 1,20,000 అంత సంపాదించే వ్యక్తి ఏదో బెట్టింగులు కట్టి ఆ బెట్టింగుల మూలంగా నష్టపోయి మరి ఏ అవమానం వచ్చిందో ఎంత నింద వచ్చిందో అసలు ఆయనకి జీతంతో పోల్చుకుంటే లక్షల రూపాయల జీతం తీసుకుని వెళ్ళి 4 నెలలు నాది కాదని కూడా సంవత్సరం నాది కాదని కూడా తీసి అవతల పారేయచ్చు. కానీ నిద్రమాత్రలు 30 నిద్రమాత్రలు మింగి చనిపోయాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్న మనం ఎన్ని చూస్తున్నాం? ఎక్కడో ఏదో కుటుంబం అండి, కుటుంబం అంతా కలిసి ఆత్మహత్య చేసుకున్నారు. ఎక్కడో ఒక కుటుంబం అండి అందరు కలిసి నదిలో దూకి చనిపోయారు. ఎక్కడో ఒక కుటుంబం అండి ఇలా అయింది అలా అయింది ఎన్ని చూస్తున్నాం? దేవుడు దీర్ఘాయుష్ ఇస్తుంటే అర్ధాయుషులు ఎందుకు జీవితం ముగిస్తుంది? దేవుడు దీర్ఘాయుష్తో మనల్ని నింపాలని కోరుకుంటుంటే మన జీవితం అర్ధాంతరంగా ఎందుకని ముగించాల్సిన పరిస్థితి కొందరి జీవితాల్లో వస్తుంది? దానికి కారణం ఏంటో తెలుసా? మన ప్రాణానికి మన దీర్ఘాయుష్కు మూలం దేవుడే.
సమస్య వచ్చినప్పుడు, సమస్య నాకు మనుషులందరికీ వస్తాయి, కష్టాలు అందరికీ వస్తాయి, శ్రమలు అందరికీ వస్తాయి. కానీ దాన్ని తట్టుకుని నిలబడగలిగితే సమస్య మనల్ని చూసి ఆవడం దూరం పారిపోయేటట్టు దేవుడు చేస్తాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఈ రోజున ప్రతి ఒక్కరికి సమస్యలు ఉన్నాయి. ఇక్కడ కూర్చొని వాక్యం వింటున్న మీకైనా, నిలబడి వాక్యాన్ని బోధిస్తున్న నాకైనా సమస్య లేని నరుడు లేడు. ప్రతి వానికి ఒక సమస్య ఉంటుంది. కానీ ఒక్క మాట చెప్పనా, దేవుని వాక్యాన్ని మనం హత్తుకొని జీవించాలి. గట్టిగా ఆమేన్ చెప్పండి. వాక్యాన్ని మనం హత్తుకుంటే సమస్యను చూసి భయపడక్కర్లా. వాక్యాన్ని మనం హత్తుకుంటే ఆ సమస్యను చూసి మనం దిగులు పడాల్సిన పని లేదు. వాక్యాన్ని మనం హత్తుకొని మనము జీవించే వారిగా ఉంటే ఆ సమస్యే మనల్ని చూసి పరుగులు తీసేటట్లు దేవుడు చేయునుగాక. ఎన్నోసార్లు సేవా జీవితంలో కానీ మా పరిస్థితుల్లో కానీ ఎన్నిసార్లు సమస్యలను చూసి, పరిస్థితులను చూసి ఇక మా వల్ల కాదు, బ్రతకడం మా వల్ల కాదు, ఈ సమస్యను ఎదుర్కోవడం మా వల్ల కాదు, జయాన్ని చూడడం మా వల్ల కాదు, మంచి రోజులు చూస్తామనే ఆశ మాకు లేదు అని అనుకొని ఎన్నిసార్లు, ఎన్ని ప్రయత్నాలు, ఎన్ని ఆలోచనలు, ఇక జీవితం ముగించేద్దాం అనే ఆలోచనలు. కానీ దేవుడు ప్రతిరోజు ధైర్యాన్ని ఇచ్చి నిలబెడుతుంటాడు. ఏదో ఒక వాక్యాన్ని చూడగానే ఆ వాక్యం ద్వారా ఒక ధైర్యం, ఆ వాక్యం ద్వారా ఒక ఆదరణ, ఈ సమస్యలు ఎప్పటికైనా తీరతేలే, దేవుడు ఉన్నాడు అన్న ధైర్యం. ప్రతిరోజు ప్రతి క్షణం దేవుడే మన ఆధారం, దేవుడే మన ఆశ్రయం. సమస్యను చూసి మనం జీవితం ముగించుకోవాలనే ఆశలు కానీ తలంపులు కానీ మనలోకి రాకూడదు. అలా వచ్చింది అంటే అది అపవాది ఆలోచన, అలా వచ్చింది అంటే అది అపవాది ప్రేరేపణ. ఎందుకో ఈ పరిశుద్ధాత్మ కూడిక రోజు దేవుడు దీర్ఘాయుష్షు గురించి మాట్లాడుతున్నాడు. దేవుడిచ్చిన దీర్ఘాయుష్షు, దేవుడిచ్చిన మనకి ఇచ్చిన ఈ ప్రాణం, అది దేవుని దృష్టిలో మూలమై ఉందంట. మన ప్రాణానికి, మన దీర్ఘాయుష్షుకి మూలం దేవుడే. అయితే మనం ఏం చేయాలో ఇక్కడ రాసిన 3 మాటలు ఏంటంటే, ఆయనను ప్రేమించాలి, ఆయన వాక్యాన్ని వినాలి, ఆయనను హత్తుకోవాలి. 3 మాటలు రాయబడ్డాయి ఇదే మాటలో. మనం ధ్యానిస్తున్న మొదటి మాటలో 3 విషయాలు రాయబడ్డాయి. మనం ధ్యానిస్తున్నటువంటి మొదటి మాటలో 3 విషయాలు మన కోసం ముద్రించబడ్డాయి. మనకు ప్రాణంకి, మన దీర్ఘాయుష్షుకు మూలం దేవుడే ఉన్నాడు కదా, ఆ దేవునిని మనము ప్రేమించే వారిగా మార్చబడుదుము గాక. ప్రేమించడం అంటే ఆయనను నిత్యము కూడా ధ్యానించడం. ఇప్పుడు మనం ప్రేమించిన బిడ్డలు ఉన్నారు, మనం ప్రేమించిన స్నేహితులు ఉంటారు, మనం ప్రేమించే బంధువులు ఉంటారు. వాళ్ళు ఒక్క పూట మనతో మాట్లాడకపోతే ఎంత తలడిల్లిపోతాం, ఒక్క పూట వాళ్ళు మనతో ఫోన్లో మాట్లాడకపోతే ఎంతగా నిరాశపడతాం. ఈ లోకంలో మనిషి ఒక పూట మాట్లాడకపోతేనే అంత తలడిల్లిపోతున్నామే, ఈ లోకంలో మనిషి ఒక్క పూట మనం పలకరించకపోతేనే దిగులు పడుతున్నామే. నరాలాడుతున్న మనం ఈ లోకంలో ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారం, నీటి బుడగ లాంటి వారం. ఈ లోకంలో ఉన్న మనం దేవునితో, పరలోకంలో ఉన్న దేవునితో మాట్లాడేవానిగా మనము మార్చబడుదుము గాక. ఆయనతో మనము మాట్లాడేవారిగా, ఆయన ప్రేమించేవారిగా, ఆయనను ధ్యానించేవారిగా మనం మార్చబడాలి. రెండవది, వాక్యాన్ని వినాలి. దేవుడు మనతో మాట్లాడే వాక్యం నాతో మాట్లాడవచ్చు, నా ద్వారా మీతో మాట్లాడవచ్చు, లేదా మీ ద్వారా మనతో అందరితో మాట్లాడవచ్చు. దేవుడు ఒక్కొక్కరి ద్వారా, ఒక్కొక్క వాక్యం ద్వారా మనల్ని ధైర్యపరుస్తాడు, మన కలవరాల నుంచి, కన్నీటి నుంచి విడుదల కలుగు చేస్తాడు, మన సమస్యల్ని పరిష్కరిస్తాడు. ప్రతిరోజు వాక్యమైన దేవుడు మనతో మాట్లాడినప్పుడు ఆ వాక్యాన్ని మనం వినేవారిగా మార్చబడుదుము గాక. ఇక్కడ రాబడి 3వ మాట ఏంటో తెలుసా? దేవునిని మనం హత్తుకోవాలి. ప్రతిరోజు కూడా మనం డబ్బును హత్తుకుంటాం, పనిని హత్తుకుంటాం, లేదా పలానా పని, పలానా ఆలోచన అని వీటన్నిటి కోసం హత్తుకుని జీవిస్తాం. కానీ దేవునిని మనం ప్రతిరోజు హత్తుకుని ఉండడం అంటే ఆయనతో పెన వేసుకొని, ఇప్పుడు పని మీద వెళ్తున్న వ్యాపారానికి అయినా కూడా మనసులో దేవుని స్తుతిస్తూనే ఉండాలి, ఆయన హత్తుకుని ఉండాలి. బైబిల్ గ్రంథంలో అత్తా కోడల చరిత్ర రాయబడి ఉంది. రూతు, నయోమి. ఆ నయోమి అనేటువంటి ఆ అత్తను రూతు అనే కోడలు హత్తుకుంది. ఎంతగా హత్తుకుని ఉందంటే, నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు, చావు మనల్ని వేరు చేయాలి తప్ప ఏది లోకల్ మనల్ని వేరు చేయకూడదు అనేంతగా హత్తుకుంది. ఈ రోజున మనం దేవుని ఆ విధంగా హత్తుకోవాలి. ఈ లోకంలో ప్రతిరోజు కూడా మనము జీవిస్తున్నామంటే దానికి కారణం ఏంటో తెలుసా? దేవుడిచ్చిన ఆయుష్. తెల్లవారి లేవగానే
మొదట దేవుని స్తుతించి, అయ్యా మరొక రోజు చూడడానికి కృపనిచ్చావు, మరొక రోజును నేను బ్రతికి ఊపిరిని నాకు అనుగ్రహించావు, నా పని చేసుకోవడానికి శక్తినిచ్చావు, నా మార్గాల్లో తోడే ఉన్నావని చెప్పి ఆయనను స్తుతిస్తూనే మనం రోజును ప్రారంభించాలి. అలా మనం జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే మొట్టమొదటి మాట మనం చదువుతున్న మాటలో ఏంటంటే, దేవునిని మనము ప్రతిరోజు సన్మానించే వారిగా మార్చబడాలి. ఆమె చెప్పండి. మనకు దీర్ఘాయుష్ కలగాలంటే మొట్టమొదటిదిగా దేవునిని మనం సన్మానించాలి. గట్టిగా ఆమె చెప్పండి. మనకు దీర్ఘాయుష్ దేని ద్వారా ఉంటుంది? ప్రతిరోజు దేవుడిని సన్మానించాలి. నా సన్మానానికి మహనీయుడు నీవేనయ్యా, సర్వలోకానికి చక్రవర్తివి నీవేనయ్యా, నా సృష్టికర్తవు నీవు, నా జీవితానికి మూలం నీవు, నా ప్రాణానికి నా దీర్ఘాయుష్కు మూలం నీవు అని ఆయనను కొనియాడుతూ మన రోజును ప్రారంభించి దేవుడు మనకిచ్చిన దీర్ఘాయుష్ మనం జీవితకాలమంతా ఆయన్ను స్తుతిస్తూ జీవించేవారిగా దేవుని దృష్టిలో దేవుడు మనల్ని నిలబెట్టునుగాక. దేవుడు దీర్ఘాయుష్ ఇవ్వడానికి మొదటి కారణం ఏంటంటే ఆయనను సన్మానించాలి. రెండో మాట కూడా మీకు చూపిస్తాను చూడండి. నిర్గమకాండం 20వ అధ్యాయం 12వ వచనంలో రాయబడిన మాట. నిర్గమకాండం 2వ అధ్యాయం 20వ అధ్యాయం 12వ వచనంలో రాయబడిన మాట. ఇక్కడ కూడా రాయబడింది చూడండి. నీ దేవుడైనా నీకు అనుగ్రహించిన నీ దేశంలో, నీ ప్రాంతంలో, నీ ఇంటిలో, నీ కుటుంబంలో నీవు దీర్ఘాయుష్మంతుడివి కావాలి అని అనుకుంటే మొదటిది దేవుణ్ణి సన్మానించాలి. తర్వాత నీ తల్లిని నీ తండ్రిని నీవు సన్మానించాలి. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆమేన్. మనము ఎవరిని సన్మానిస్తే దీర్ఘాయుష్మంతులు అవుతాం అని దేవుని వాక్యం సెలవిస్తుందో తెలుసా? మొట్టమొదటిది దేవునిని సన్మానించాలి, అంటే ఆయనను మహిమపరచాలి. రెండవదిగా తండ్రిని తల్లిని సన్మానించాలి. ఎందుకో తెలుసా? అసలు మనం ఈ భూమి మీదకి వచ్చేవంటే కారణం ఎవరండి? చెప్పండి. అసలు మనం ఈ భూమి మీదకి ఈ విధంగా వచ్చామంటే కారణం ఎవరు? మన తల్లి తండ్రి. మన తల్లి తండ్రి ద్వారా మనం ఈ భూమి మీదకి వచ్చాం. వారిని విడిచిపెట్టకూడదు, వారిని మర్చిపోకూడదు, వారిని శాల్వాలు కప్పి సన్మానించక్కర్లా. ప్రేమతో ప్రతిరోజు తల్లిదండ్రులను పలకరించే వారిగా మనం మార్చబడుదుము గాక. అలా మార్చబడితేనంట బైబిల్ గ్రంథంలో చక్కగా రాయబడింది, నీ తండ్రిని నీ తల్లిని నీవు సన్మానించాలి. ఎందుకు? ఈ భూమి మీద నీకిచ్చిన నీ కుటుంబంలో, నీ బ్రతుకులో, నీ కలిగినంతటిలో నీకు దీర్ఘాయుష్ కలగాలంటే రెండవదిగా మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? తండ్రిని తల్లిని సన్మానించాలి. అలా సన్మానించే వారి జీవితాలు ఆశీర్వదకరంగా ఉంటాయి. అలా సన్మానించిన వారి కుటుంబాలు దీవెనకరంగా ఉంటాయి. కొన్ని కుటుంబాల్లో చూడండి, తల్లిదండ్రులు వేరే చోట, తర్వాత కుటుంబం ఒక భార్య భర్త వచ్చిన తర్వాత వారు వేరే చోట, వారికి వీరికి సంబంధం లేనట్లుగా, వారికి వీరికి అసలు పొంతన కుదరదు అన్నట్లుగా జీవిస్తుంటారు. వారు ఒకవేళ వచ్చినా సరిగా చూసే పరిస్థితి ఉండదు, వారు ఒకవేళ వెళ్ళినా సరిగా పట్టించుకునే పరిస్థితి ఉండదు. ఇంకా కొన్ని చోట్ల దారుణమైన పరిస్థితి ఏంటో తెలుసా? వృద్ధాప్యులకు వచ్చిన తల్లిదండ్రులు తీసుకుని వెళ్ళి అనాథాశ్రమంలో పడేసే వాళ్ళు పిల్లలు ఎంతమంది లేరు? వాళ్ళు మా తల్లిదండ్రులను ఏదో మేము వదిలించుకున్నాం అని అనుకుంటున్నారు. కానీ బైబిల్ గ్రంథంలో చెప్పే మాట ఏంటో తెలుసా? దీర్ఘాయుష్ను కోల్పోతున్నారు. దేవుడిచ్చే దీర్ఘాయుష్ బిడ్డలకి కలగాలంటే వారు తల్లిదండ్రులను సన్మానించాలి. దేవుడిచ్చిన దీర్ఘాయుష్ వారు అనుభవించాలంటే దేవునిని సన్మానించాలి. ఈ రోజున అలా సన్మానించిన కుటుంబాలు, అలా సన్మానించిన వారు దీర్ఘాయుష్తో ఉంటున్నారు. ఎన్నో కుటుంబాలు, ఎన్నో జీవితాలు పతనమైపోవడానికి కారణం ఏంటంటే తల్లిదండ్రులను విడిచిపెట్టేయడం, తల్లిదండ్రులను పట్టించుకోకపోవడం, తల్లిదండ్రులను పక్కన పెట్టడం, నీ మాట ఏంటి నా మాట ఏంటి అన్నట్లుగా వ్యతిరేకించడం. వీటి ద్వారా దీర్ఘాయుష్ కోల్పోతున్నాం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ రోజున మనము దేవుడిని సన్మానించాలి. తర్వాత తల్లిని తండ్రిని, మనకు జన్మనిచ్చిన తల్లిని తండ్రిని సన్మానించాలి. ఇంకొక మాట మీకు చెప్పనా? తల్లిని తండ్రిని అంటే దేవుని సందులో సేవకులు సేవకురాలు ఉంటారు, వారిని కూడా సన్మానించాలి. ఎందుకో తెలుసా? జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఒకరైతే మిమ్మల్ని ఆత్మీయంగా ప్రతిరోజు మీకోసం కన్నీరు గార్చేవారు, ప్రార్థన చేసేవారు. ప్రతి దివారాత్రులు ఇక్కడ బలిపీఠం దగ్గర కూడుకొని ఎత్తిబట్టి మీ పేర్లను ఎత్తిబట్టి, మీ కుటుంబాలను ఎత్తిబట్టి, మీ బిడ్డలను ఎత్తిబట్టి, మీ చేతి పనులను, మీ వ్యాపారాలను ఎత్తిబట్టి ప్రార్థించే
ఆత్మీయ తల్లిదండ్రులను సన్మానించుదురుగాక. అలా సన్మానించిన వారి కుటుంబాలు దీవెనకరంగానే ఉంటాయి, వారికి దీర్ఘాయుష్షు కలుగుతూనే ఉంటుంది, వారు సుఖజీవనం చేస్తూనే ఉంటారు. ఈ రోజున ఈ మాటలు వింటున్న మన జీవితంలో ప్రతిరోజు ప్రతి క్షణం మనం దేవుణ్ణి సన్మానించాలి. ప్రతిరోజు ప్రతి క్షణం మన జన్మనిచ్చిన తల్లిదండ్రులను, ఆత్మీయంగా బలపరుస్తున్న తల్లిదండ్రులను మనం సన్మానించాలి. మూడో మాట మీకు చెప్పి ముగించేస్తా చూడండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం అనుకోండి, చూడండి 16వ వచనం అనుకోండి, చూడండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం నుంచి 16వ వచనం వరకు వినండి జాగ్రత్తగా. వెండిని సంపాదించుట కంటే జ్ఞానమును సంపాదించుట మేలు, అపరంజిని సంపాదించుట కంటే జ్ఞాన లాభమునొందుట మేలు, పగడము కంటే అతి ప్రియమైనది నీ ఇష్ట వస్తువులన్నీ దానితో సమానములు కావు. వినండి వినండి. జ్ఞానము కుడి చేతిలో దీర్ఘాయువును, జ్ఞానము ఎడమ చేతిలో ధన గణతలు ఉన్నాయి. గట్టిగా ఆమెను చెప్పండి. మూడోదిగా మనం దేన్ని సన్మానించాలో తెలుసా? జ్ఞానాన్ని సన్మానించాలి. గట్టిగా ఆమెను చెప్పండి. జ్ఞానం అంటే మనకు తెలిసినంత వరకు లోక జ్ఞానం ఉంటుంది. జ్ఞానం అంటే మనకు తెలిసినంత వరకు నేనేదో ఒక పనైనా చక్కగా చేయగలను అనే జ్ఞానం ఉంటుంది. జ్ఞానం అంటే చదువుకి కావాలి జ్ఞానం, చేసే వ్యాపారానికి కావాలి జ్ఞానం. చదువులో జ్ఞానం లేదనుకోండి, అన్ని సబ్జెక్టుల్లో కోల్పోయి అన్ని సబ్జెక్టులో ఫెయిల్ అయిపోతుంటారు. వ్యాపారానికి కూడా జ్ఞానం కావాలి, లేదనుకోండి నష్టం ఎదురవుతూ ఉంటుంది. ఇల్లు కట్టాలన్న జ్ఞానం కావాలి, లేదనుకోండి ఇల్లు కట్టే విషయంలో నష్టాలు ఎదురవుతాయి. పెళ్లి చేయాలన్న జ్ఞానం కావాలి. అంటారు కదా పెద్దలు, అటు 7 తరాలు చెప్పండి, ఇటు 7 తరాలు చూడాలంటారు కదా, అది చూసి పెళ్లి చేస్తారు. ఒకవేళ అలా కాకుండా చేస్తే నష్టపోయి ఆ కుటుంబాలు విచ్ఛిన్నమైపోయి కుటుంబాలు పతనావస్థ స్థితిలోకి వెళ్ళిపోతుంటాయి. జ్ఞానం కావాలి. ఇంకా ప్రతి పనికి ఏ పని చేయాలన్నా జ్ఞానంతో ముడిపడి ఉంది. మనం బండి తోలాలన్నా జ్ఞానం కావాలి, డ్రైవింగ్ చేయాలన్నా జ్ఞానం కావాలి. ఎందుకో తెలుసా? ఈ రూట్లో వెళ్తున్నప్పుడు ఆ పక్క నుంచి ఎవరు వస్తారో, ఎదురు నుంచి ఎవరు వస్తారు, ఇటు అడ్డ నుంచి ఎవరు, అన్ని జ్ఞానంతో ఉండాలి. జ్ఞానం లేకుండా ఎలాగోలా వెళ్తానులేండి అని వెళ్తే నష్టం ఎదురవుతుంది. అందుకే మొట్టమొదటిగా మనకి భూమి మీద దీర్ఘాయుష్షు కలగాలి అని అంటే మూలవాక్యాలు మనం చదివాం. మూలవాక్యాలు మనం చదివిన దాంట్లో దేవుడు మీకు ఆ సొలొమోనుకి ఇచ్చిన దీర్ఘాయుష్షు మనకి దేవుడు దయచేయాలి. సొలొమోనుకు దీర్ఘాయుష్షుని ఇస్తానన్నాడు. సొలొమోను, నా కట్టడలను, నా విధులను, నా ఆజ్ఞలను, నా మార్గాన్ని నీవు గైకొని నడిస్తే నీ తండ్రికి దీర్ఘాయుష్షు ఇచ్చానే, అదేవిధంగా నీకు దీర్ఘాయుష్షు ఇస్తానని చెప్పాడు. అలా చెప్తూ వచ్చిన దేవుడు అదే దీర్ఘాయుష్షు మనకి కావాలి. మనము దీర్ఘాయుష్మంతులుగా మార్చబడాలంటే మొట్టమొదటిదిగా దేవునిని సన్మానించాలి, మనకు దీర్ఘాయుష్షు కలుగుతుంది. రెండవదిగా మన తల్లిదండ్రులను సన్మానించాలి, మనకు దీర్ఘాయుష్షు కలుగుతుంది. మూడవది ఏంటో తెలుసా? జ్ఞానాన్ని మనం సన్మానించాలి. నాకేంటంటే జ్ఞానం ఉంది, ఏదైనా చేస్తాను. నాకేంటంటే జ్ఞానం ఉంది, ఎటైనా వెళ్తాను. నాకేంటంటే జ్ఞానం ఉంది, ఎలాగైనా నేను బ్రతుకుతాను అని అనుకుంటాం. ఈ లోక జ్ఞానం కాదు. అక్కడ రాయబడిన మాట ఒకసారి చూడండి. జ్ఞానము దాని కుడి చేతిలోనంట, జ్ఞానము కుడి చేతిలో దీర్ఘాయువు ఉంది, ఎడమ చేతిలో ధనము ఘనత. ఈ రోజున ఇవన్నీ దేవుడు మనకి దయచేయునుగాక. కుడి చేతిలో ఉన్న దీర్ఘాయువు, ఎడమ చేతిలో ఉన్నటువంటి ధనము ఘనత, ఇవన్నీ మనకి దేవుడు అనుగ్రహించునుగాక. చివరికి ఒక మాట చూడండి. కీర్తనల 16వ కీర్తన 11 వచ్చిన రాయబడిన మాట ఏంటి? ఆయన సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, ఆయన కుడి చేతిలో నిత్యము సుఖములు గలవు. గట్టిగా ఆమేన్ చెప్పండి. దేవుని సన్నిధిలోకి ఎవరైతే అడుగు పెడతారో ఆ వారిని 2 చేతులు చాపి ఆయన ఆశీర్వదిస్తాడు. 2 చేతులు చాపి దీర్ఘాయువుని దయచేస్తాడు. ఒక చేతిలోనేమో నిత్య సంతోషం, ఒక చేతిలోనేమో నిత్యము సుఖములు. ఆయన నిత్యము సుఖములు అంటే చెప్పనా? నిత్యము సుఖ సంతోషాలతో మీ కుటుంబాన్ని దీర్ఘాయుష్యులుగా దేవుడు దీవింపచేయునుగాక. నిత్య సుఖ సంతోషాలతో దీర్ఘాయుషు మీ కుటుంబాలకు, మీ బిడ్డలకు దేవుడు దయచేయునుగాక. అలా దయచేయబడాలంటే
ఆయన కట్టడలు, ఆయన మార్గం, ఆయన న్యాయ విధులు అన్నిటిని అనుసరించి నడుచుకోవాలి. వాక్యానుసారంగా జీవించాలి, రక్షణ మార్గంలో నడవాలి, పాప క్షమాపణ పొందుకోవాలి, బాప్తిస్మ అనుభవంలోకి రావాలి, పరిశుద్ధాత్మ అభిషేకంలోకి రావాలి. నమ్మి దేవుని రాజ్యం ఒకటి ఉందని, ఆ రాజ్యంలో నేను అడుగు పెట్టాలని నా కొరకు ఆయన రక్తాన్ని కార్చాడు. ఆ రక్తమే నన్ను బ్రతికించింది. ఆ రక్తము ద్వారా నేను దీర్ఘాయుష్మంతుడిగా మార్చబడాలని విశ్వసిస్తే, దేవుని ప్రేమిస్తే, దేవుని వాక్యాన్ని గైకొంటే, దేవుని హత్తుకుంటే దేవుడు మనకి దీర్ఘాయుష్ను దయచేయునుగాక. అలా జీవించిన వారు దీర్ఘాయుష్మంతులుగా మార్చబడి, ఈ లోకంలో కొంతకాలమే, ఈ లోకంలో కొన్ని సంవత్సరాలే, మహా అయితే ఒక 70 లేదా 80, కానీ యుగ యుగాలు దీర్ఘాయుష్మంతులుగా మనం జీవించే కృప దేవుడు దయచేయునుగాక. తండ్రి రాజ్యములో ఆయన కుడి పార్శ్వమున నిత్యము కూడా ఆయన సముఖములో యుగ యుగాలు జీవించేవారిగా పరిశుద్ధాత్మ అభిషేకాన్ని దేవుడు మనకి దయచేయునుగాక. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుందని లేఖనాలు రాయబడి ఉంది కదా. శిక్ష అంటే ఒక్క మాట మీకు చెప్పి నేను ముగించేస్తాను. శిక్ష అంటే మీరు నమ్మండి, నమ్మితేనే మీకు ఇది ఇస్తాను అనేవాడు కాడు మన దేవుడు. శిక్ష అంటే శిక్ష అపవాదికి, వాడి సమూహానికి శిక్షించడానికి నరకం అనేటువంటి పరిస్థితి ఉంది. దానిలోకి అపవాది ఏం చేస్తాడంటే, వాడు ఒక్కడే వెళ్ళడానికి వాడికి ఇష్టం లేక దేవుని బిడ్డలైన వాళ్ళందరినీ కూడా నరకంలోకి తీసుకుని వెళ్ళాలని వాడి పన్నాగం పన్ని, ప్రార్థన చేయనివ్వకుండా, పరిచర్య చేయనివ్వకుండా, మందిరానికి వెళ్ళనివ్వకుండా, వాక్యం విననివ్వకుండా, దేవునిలో ఆత్మీయంగా ఎదగనివ్వకుండా ఆటంకపరుస్తూ వాడు వెళ్ళి ఆ నరకంలోకి దేవుని బిడ్డలుగా ఉన్నవారిని కూడా తీసుకుని వెళ్ళాలని వాడు ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే ఆ ప్రయత్నాన్ని దేవుడు విఫలం చేసి మన కోసం ఆయనే దిగొచ్చి ఆయన సిలువలో మన కొరకు రక్తాన్ని కార్చి, ఆ రక్తం ద్వారా మనకు విడుదల, విమోచన, పాప క్షమాపణ కలుగు చేసి నిత్యత్వానికి మనం అర్హులుగా దేవుడు మార్చాడు. ఆ అగ్నిగుండానికి మనం పాత్రులు కాకుండా, ఆ నరకంలోకి మనం వెళ్ళేవారిగా కాకుండా, నిత్యత్వం అనే పరలోక రాజ్యంలో మనము యుగ యుగాలు ఆయనతో ఉండేవారిగా మనల్ని ఉంచడానికి ఈ భూమి మీద మాత్రమే దీర్ఘాయుష్షు కాదు, పరలోకంలో కూడా మనకి దీర్ఘాయుష్షు కలగాలని కోరుకున్న దేవుడు మన కోసం యవ్వన రక్తాన్ని కార్చి, మన కోసం ప్రాణం పెట్టి, మరలా సమాధి చేయబడి తిరిగి లేచి మృత్యుంచేడు. కానీ ఏ విధంగా లేచాడో అదే విధంగా క్రీస్తునందున్న మనము కూడా ఒక దినాన ఆయనతో కూడా లేచేవారిగా దీర్ఘాయుష్ను దేవుడు దయచేయునుగాక. అలాంటి దీర్ఘాయుష్షు నాకు కావాలయ్యా అని మనం కోరుకుంటే పాపాన్ని విడిచిపెట్టాలి, దేవుని సన్నిధిలో వాక్యాన్ని అంగీకరించాలి, ఆయన రక్షణ భాగ్యాన్ని చేతబట్టుకోవాలి, నీతిమంతులుగా మనం తీర్చిదిద్దబడాలి. ఆ విధంగా మన జీవితాలు కట్టుకోగలిగితే ఆయన మూలవాక్యం చదివినట్లుగా దీర్ఘాయుష్మంతునిగా ఆయన మనల్ని చేయునుగాక. దీర్ఘాయుష్మంతులుగా దేవుడు మనల్ని నిలబెట్టునుగాక. మనం దీర్ఘాయుష్మంతులుగా బ్రతకాలంటే కావలసిన 3 కార్యాలు ఏంటంటే, మొదటిది దేవుని సన్మానించాలి, రెండవది తల్లిని తండ్రిని సన్మానించాలి, మూడవదిగా జ్ఞానాన్ని మనం సన్మానించాలి. ఆ జ్ఞానంలో కుడి చేతిలోనేమో దీర్ఘాయు ఉందంట, ఆ జ్ఞానం ఎడమ చేతిలో ధనము ఘనతలు ఉన్నాయి. ఇవన్నీ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఈ పరిశుద్ధాత్మ కూడికలో అడుగుపెట్టిన మన జీవితాల్లో ఎంతకాలం ఈ లోక యాత్ర మనం చేస్తామో తెలియదు, ఎంతకాలం ఈ లోకంలో మనం జీవిస్తామో తెలియదు. ఈరోజు కనబడిన వారు రేపు ఉంటారో కనబడతారో లేదో తెలియని పరిస్థితి. కానీ ఆయుష్ ఉన్నప్పుడే, ఆరోగ్యం ఉన్నప్పుడే, ప్రాణం ఉన్నప్పుడే ఆయన పాదాలు పట్టుకొని, అయ్యా నాకు దీర్ఘాయుష్ను దయచేయవా, నాకు దీర్ఘాయుష్ను అనుగ్రహించవా, సొలొమోనునకు దీర్ఘాయుష్ ఇచ్చినట్లుగా నాకు, నా కుటుంబానికి దీర్ఘాయుష్ కావాలి అని దేవుని సన్నిధిలో మనం వేడుకొని పాపాన్ని విడిచిపెట్టి రక్షణ భాగ్యం చేత నింపబడి బాప్తిస్మ అనుభవంలోకి నడిపించబడి ఆయన రాజ్య వారసులుగా మార్చబడే కృప దేవుడు మనకి దయచేయునుగాక. అలా ఒక తీర్మానం చేసుకొని మనం అప్పగించుకోగలిగితే దీర్ఘాయుష్ మనందరికీ దేవుడు కలుగు చేయునుగాక. దీర్ఘాయుష్తో ఇక్కడ కూడిన మిమ్మల్ని అందరినీ దేవుడు నింపునుగాక. ఆ దీర్ఘాయుష్ నాకు, నా కుటుంబానికి కావాలి అని ఆశ కలిగిన మరొక క్షణం లేచి నిలబడి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. దీర్ఘాయుష్ మాకు కావాలయ్యా, దీర్ఘాయుష్తో మేము నింపబడాలయ్యా, దీర్ఘాయుష్తో మేము జీవించాలయ్యా, దీర్ఘాయుష్తో మేము ప్రతిదినం
నడిపించబడాలి అంటే ఒక్క క్షణం ఒక చిన్న ప్రార్థన, ఎవరికి వారం ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. చూడండి, ఎవరికి వారు ప్రార్థన చేసుకోండి. అయ్యా నాకు దీర్ఘాయుష్ కావాలి, అయ్యా నాకు దీర్ఘాయుష్ను అనుగ్రహించండి, దీర్ఘాయుష్ నాకు అనుగ్రహించండి, దీర్ఘాయుష్ నాకు అనుగ్రహించండి. ఒక్క క్షణం ఒక ప్రార్థన చేసుకోండి. దీర్ఘాయుష్ నాకు కావాలయ్యా, దీర్ఘాయుష్ కలిగిన వ్యక్తిగా నేను మార్చబడాలయ్యా, దీర్ఘాయుష్ నాకు అనుగ్రహించండి. ఒక చిన్న ప్రార్థన చేసుకోండి ఎవరికి వారి. దేవుడు దీర్ఘాయుష్ను కలుగు చేయాలని సొలొమోనుతో దేవుడు మాట్లాడుతున్నాడు. దీర్ఘాయుష్ నీకు నేను దయచేస్తాను, దీర్ఘాయుష్ నేను నీకు దయచేయబోతున్నాను. నీ తండ్రి నా కట్టడలను, నా విధులను, నా ఆజ్ఞలను గైకొనినట్లుగా నేను నడిపించిన మార్గాల్లో నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లుగా నీవు కూడా అదే విధంగా జీవిస్తే, అదే విధంగా నా ఆజ్ఞల ప్రకారంగా నడిస్తే దీర్ఘాయుష్యం నీకు దయచేస్తా. శత్రువుల ప్రాణం నీవు అడగల, రాజ్యం మీద రాజ్యం కావాలని అడగల, ప్రజలను పరిపాలించడానికి జ్ఞానం కావాలని అడిగావు, వివేకం కావాలని అడిగావు. నీవు అడిగినది నాకు అనుకూలంగా ఉంది, దాని ప్రకారంగా నీకు నీ మనవి నాకు అనుకూలంగా ఉంది. నేను నీకు దీర్ఘాయుష్ని ఇవ్వబోతున్నా, నేను నీకు దీర్ఘాయుష్ని ఇవ్వబోతున్నా. అట్టి దీర్ఘాయుష్ దేవుడు మనకు దయచేయాలని ఒక్క క్షణం. దీర్ఘాయుష్ మనకు అనుగ్రహించబడాలంటే మొదటిది దేవునిని సన్మానించాలి, దేవుని ప్రేమించాలి, దేవుని వాక్యాన్ని వినాలి, దేవునిని హత్తుకోవాలి. అప్పుడు దీర్ఘాయుష్ దేవుడు ఇస్తాడు. రెండవది మన తండ్రిని తల్లిని సన్మానించాలి. మనల్ని కని పెంచిన తల్లిదండ్రులను సన్మానించాలి. ఆత్మీయతలో పెంచుతున్న ఆత్మీయ తల్లిదండ్రులను కూడా సన్మానించాలి. అప్పుడు దేవుడు దీర్ఘాయుష్ ఇస్తాడు. మూడవది జ్ఞానాన్ని సన్మానించాలి. జ్ఞానము కుడి చేతిలో దీర్ఘాయువు ఉంది, జ్ఞానము ఎడమ చేతిలో ధన ఘనతలు ఉన్నాయి. దేవుని కుడి చేతిలో నిత్య సంతోషం, నిత్య సుఖములు ఎడమ చేతిలో ఉన్నట్లుగా ప్రతిదినము నిత్య సుఖ సంతోషాలతో కుటుంబం దీవెనకరంగా మార్చబడాలని కక్షను ఒక చిన్న ప్రార్థన. అయ్యా నాకు దీర్ఘాయుష్, నా కుటుంబానికి, నా యజమానికి, నా బిడ్డలకు. ఎందుకో ఈ దినాన దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. నేను నీకు దీర్ఘాయుష్ను దయచేస్తానని దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఒక్క క్షణం ఒక చిన్న తీర్మానంతో ప్రార్థన చేసుకోండి. అయ్యా నేను నిన్ను సన్మానిస్తాను, నీ ఆజ్ఞలను గైకొంటాను, నీ మాటను వింటాను, లోబడతాను, నాకు దీర్ఘాయుష్ను దయచేయండి అయ్యా. ఒక క్షణం ఒక చిన్న ప్రార్థన చేసుకోండి, ఒక చిన్న ప్రార్థన చేసుకోండి, ఒక చిన్న ప్రార్థన. ఒకని ఆయుషు ఆశీర్వాదము నీ వశమై ఉన్నది, నీ సరిహద్దులలో నెమ్మది కలిగెను నాలో. ఒకని ఆయుషు ఆశీర్వాదము నీ వశమై ఉన్నది, నీ సరిహద్దులలో నెమ్మది కలిగెను నాలో. యేసయ్యా
తీర్మానమే నన్ను నిలిపినది, నీ ఉత్తమమైన సంగములో. యేసయ్యా నీ తీర్మానమే నన్ను నిలిపినది, నీ ఉత్తమమైన సంగములో. విజయ గీతము మనసార నేను పాడేదా, నా విజయముకై ప్రాణత్యాగము చేసావు నీవు. పునరుద్ధానుడ నీవే, నారాధనా నీకే, నారాధనా. పునరుద్ధానుడ నీవే, నాలాపనా నీకే, నారాధనా. ఒకని ఆయుష్షు ఆశీర్వాదము నీ వశమై ఉన్నది, నీ సరిహద్దులలో నెమ్మది కలిగెను నాకేమో. ఒకని ఆయుష్షు ఆశీర్వాదము నీ వశమై ఉన్నది, నీ సరిహద్దులలో నెమ్మది కలిగెను నాలో. యేసయ్యా నీ సంకల్పమే మహిమైశ్వర్యము, నీ పరిశుద్ధులలో చూపినది. యేసయ్యా నీ సంకల్పమే మహిమైశ్వర్యము, నీ పరిశుద్ధులలో చూపినది. విజయ గీతము మనసార నేను పాడేదా, నా విజయముకై ప్రాణత్యాగము చేసావు నీవు. పునరుద్ధానుడ నీవే, నారాధనా నీకే, నాలాపనా. పునరుద్ధానుడ నీకే, నాలాపనా నీకే, నారాధనా. పునరుద్ధానుడ నీవే, నాలాపనా నీకే, నారాధనా. పునరుద్ధానుడ నీవే, నాలాపనా నీకే, నారాధనా. పునరుద్ధానుడ నీవే, నీకే, నారాధనా. ఉన్నతమైన నీ ఉపదేశము నా నిత్య జీవముకే, నీ పుటము వేసిదివే నీ రూపము చూడనాలో. ఉన్నతమైన నీ ఉపదేశము నా నిత్య జీవముకే, పుటము వేసిదివే నీ రూపము చూడనాలో. యేసయ్యా నీ తీర్మానమే మహిమైశ్వర్యము, నీ ఉత్తమమైన సంగములో. యేసయ్యా నీ తీర్మానమే నన్ను నిలిపినది, నీ ఉత్తమమైన సంగములో. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన నీవే కదా నా ఆరాధన, నీవే కదా నా ఆరాధన. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన.
స్తుతి ఆరాధన ఆరాధన 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 రివా శబరబలర మధురిలి మధురల శబరబలర కతుర కరలర బలర కతిరి రివా శబరబలర కతురల కరబలర కతిరి మధురల శబరబలర కరబలర కతిరి కలర బలర కతురల కతిరి శబరబలర కరబలర కతిరి రివా శబరబలర ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీవే కదనా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. పరిశుద్ధాత్మ దేవుడానికి వందనాలు. పరిశుద్ధాత్మ దేవుడా మీకు వందనాలు. మా మధ్యన సంచరిస్తున్న మా తండ్రి, మమ్మల్ని ఒక్కొక్కరిని బలమైన మీ ఆత్మతో నింపుతున్నవాడా, కొలత లేని అగ్ని అభిషేకాన్ని కుమ్మరిస్తున్నవాడా మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. కొలత లేని ఆత్మతో మమ్మల్ని నింపుతున్న తండ్రి, కబరబలర శబరబలరక తిరిలిరి మంతురలర బాతరలర కతలలర మందిరిలిరి కతుర శబరబలర కతురులర మందిరలర మంతురిలికిరి బలర కత. నీ ఆత్మతో ఒక్కొక్కరిని ముద్రిస్తున్నవాడా, నీ ఆత్మతో ఒక్కొక్కరిని నింపుతున్నవాడా, నీ ఆత్మతో ఒక్కొక్కరిని బలపరుచున్నవాడా నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ పరిశుద్ధాత్మ కూటంలో ఎంత తేటగా మీరు మాట్లాడుతూ వచ్చారయ్యా. సొలొమోనుతో మీరు మాట్లాడుతూ వచ్చిన మాట, నీకు దీర్ఘాయుష్ను దయచేస్తున్నానని, దీర్ఘాయుష్మంతునిగా నేను నిన్ను చేయబోతున్నానని. అవునయ్యా, దీర్ఘాయుష్ మేమందరం కోరుకుంటున్నాం తండ్రి. దీర్ఘాయుష్ మాకు కావాలని నీ సన్నిధిలో ప్రాధేయపడుతున్నామయ్యా. దయచేయండి, దయచేయండి. ఏ కుటుంబంలోనూ అకాల మరణాలు వినబడకూడదయ్యా. ఏ కుటుంబంలోని అర్ధాంతరపు మరణాలు వినబడకూడదయ్యా. దీర్ఘాయుష్మంతులుగా ప్రతి వారు నింపబడాలి. దానికి మూలం నిన్ను ప్రేమించే వారిగా ఉండాలి, నిన్ను సన్మానించే వారిగా ఉండాలి, నీ వాక్యాన్ని వినేవారిగా ఉండాలి, నిన్ను హత్తుకునే వారిగా ఉండాలి, తల్లిదండ్రులను సన్మానించే వారిగా ఉండాలి, జ్ఞానాన్ని సన్మానించే వారిగా ఉండాలి. అలా మేము బ్రతకడానికి మాకు అవకాశాన్ని ఇవ్వండి అయ్యా. అలా జీవించడానికి మాకు కృపనివ్వండి అయ్యా. కార్యాలు చేయండి. ఎవరికి వారికి చిన్న తీర్మానంతో ప్రార్థన చేసుకోండి.
నాకు దీర్ఘాయుష్ అనుగ్రహించండి అయ్యా, దీర్ఘాయుష్మంతునిగా నన్ను నిలబెట్టండి అయ్యా అని ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. ఎవరికి వారు. మహిమగల తండ్రి, మరొక్కసారి మీ పాదాల చెంతకు చేరుతున్నామయ్యా. ఈ దినాన నీ సన్నిధిలో అడుగుపెట్టిన మా అందరితో మీరు మాట్లాడుతూ వచ్చారయ్యా. ఇదిగో దీర్ఘాయుష్ నేను నీకు అనుగ్రహిస్తున్నానని. బైబిల్ గ్రంథంలో ఎందరికో దీర్ఘాయుష్ను దయచేసిన వాడవు. మరణ పడకల మీద ఉన్న వారిని సైతం 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించిన వాడవు. పాడిని ముట్టితే జీవంగా మార్చబడేట్లు కార్యాలు చేసిన వాడవు. ఇదిగో దీర్ఘాయుష్ ఏ విధంగా కలుగుతుందో, దీర్ఘాయుష్మంతులుగా ఏ విధంగా జీవించగలుగుతామో తేటగా మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలయ్యా. నిన్ను మేము హత్తుకొని, నిన్ను మేము సన్మానించి, నీ వాక్యాన్ని మేము గైకొని, నిన్ను ప్రేమించే వారికి మేము మార్చబడితే దీర్ఘాయుష్ అని. తల్లిని తండ్రిని సన్మానిస్తే, ఆత్మీయ తల్లిని తండ్రిని కూడా సన్మానిస్తే దీర్ఘాయుష్ అని. జ్ఞానమును సన్మానిస్తే, జ్ఞానము కుడి చేతిలో దీర్ఘాయువు ఉందని, జ్ఞానము ఎడమ చేతిలో ధనము ఘనతలు ఉన్నవని, వీటిని సన్మానించాలని మీరు మాకు తేటగా మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలయ్యా. ఆ విధంగా మేము జీవించడానికి బలమునివ్వండి, శక్తినివ్వండి, జీవించగలిగిన కృపనివ్వండి. దీర్ఘాయుష్మంతులుగా మా బిడ్డలందరూ మార్చబడాలయ్యా. దీర్ఘాయుష్మంతులుగా మా సంఘం మార్చబడాలయ్యా. దీర్ఘాయుషుతో మా పరిచర్య మార్చబడాలి ప్రభువా. కరాబాల రబా శమందిరి మందురల రకతిరల రమగ కరకల రమందిరి రిమాగాల రకతిరికెల రబా శబరల రకతుర. దీర్ఘాయుష్తో సంఘం నింపబడాలి. బలమైన కార్యాలు జరిగించండి. దినాన్ని ఎంతమంది ఆశతో నీ సన్నిధిలో దీర్ఘాయుష్ కావాలని కోరుకుని వారందరికీ సుఖజీవనంతో కూడిన దీర్ఘాయుష్ని మీరు అనుగ్రహించమని మీ చేతులకు అప్పగించుకోండి. మరొకసారి రేపటి దినాన్ని జరిగే ఆదివారపు ఆరాధన కొరకు ప్రార్థిస్తున్నాము. దీవెనకరంగా జరిగించండి. మంచి వాతావరణం ఇవ్వండి. అనేక మంది బిడ్డలు నడిపించండి. కుటుంబాలకు నీ సన్నిధికి తోడుకుని రండి. జరుగుతున్న ఆరాధన అంతా మహిమకరంగా, కూడి వచ్చిన ప్రతి వానికి మా ఒక్కొక్కరికి దీవెనకరంగా మార్చండి. కార్యాలు చేసి మహిమను పొందండి. ఈ దినాన్ని సందులో అడుగుపెట్టిన ప్రతి బిడ్డలను పేరు పేరున దీవించి నీ రాకడ కొరకు సిద్ధపరచండి. ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన శక్తి గల నామంలో స్తుతించి ప్రార్థించి విన్నవించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, మహాకనికరం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమైన సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడును మనకును, మనవలే ప్రార్థించే సకల పరిశుద్ధులకును, మన పరిచర్యకును, సంఘ బిడ్డలందరికీ, ఈ దినాన కూడొచ్చిన ప్రతి వానికిని, సేవకును, పరిచర్యకును, సేవకులకును కృప సదాకాలం సమృద్ధిగా తోడై ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక. మీ అందరికీ దేవుడు దీర్ఘాయుష్ను దయచేయునుగాక. మనందరికీ దేవుడు దీర్ఘాయుష్ను దయచేయునుగాక. ఆమేన్. అందరికి వందనాలు.